సో చూడొచ్చండి, ఫుల్లీ గేటెడ్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ వస్తుందండి. మెయిన్ గేట్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ వస్తుంది. సో చూడొచ్చు గ్రీనరీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సిట్టింగ్ మెయింటైన్ చేస్తున్నారు, సెట్ బ్యాక్స్ చూడొచ్చు. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి జిహెచ్ఎంసి పార్క్ అండి. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళే పార్క్ ప్రొవైడ్ చేయాలనేసి కండిషన్తో పార్క్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బోత్ బిసైడ్లో ఉన్న అపార్ట్మెంట్స్, ఈ అపార్ట్మెంట్ గేటెడ్ మన పార్క్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఈ సిట్టింగ్ అరేంజ్ చేశారండి క్యాజువల్గా, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, క్యాజువల్ టాక్స్ కోసం. సో ఇది కన్స్ట్రక్షన్ అవుతుందండి. జస్ట్ బిసైడ్లోనే కన్స్ట్రక్షన్, ఇంకొకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి. చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. డ్రెస్సింగ్ రూమ్ ప్రొవైడ్ చేశారు స్విమ్మింగ్ పూల్కి. గ్రౌండ్ ఫ్లోర్లో సిట్టింగ్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్సో డ్రెస్సింగ్ రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మెయింటెనెన్స్ చాలా బాగుందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి జిమ్ రూమ్ అండి. ఏసీ జిమ్ ఉంటుంది. సో జిమ్ కూడా చూడొచ్చు, ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. సో సెంట్రల్ ఏసీ జిమ్ వచ్చేస్తుంది ఇది. సో ఇది వచ్చేసి వాష్రూమ్స్, జెంట్స్ వాష్రూమ్స్, లేడీస్ వాష్రూమ్స్ సపరేట్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో మెయింటెనెన్స్ చాలా బాగుందండి. చాలా వరకు అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేక చాలా చిరాకు పడుతుంటారు. సో ఇందులో అలాంటి ప్రాబ్లం లేదు, మెయింటెనెన్స్ చాలా బాగుంది. కొండాపూర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది. సో అమ్యూనిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చూసినట్లయితే ఇండోర్ గేమ్స్ అండి, చూడొచ్చు. ఇందులోనే టేబుల్ టెన్నిస్ ఉంటుంది అండ్ క్యారమ్స్ ఉంటుంది. ఫ్రీ టైంలో కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి, ఎమ్యూనిట్ చేస్తున్నారు. సో ఇటు ఆపోజిట్లో చూసినట్లయితే అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కూడా మీరు చూడవచ్చు. సో ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్. జస్ట్ బిసైడ్లోనే సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి.
సో నెక్స్ట్ ఫ్లోర్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. సో ఇవన్నీ గెస్ట్ బెడ్రూమ్స్ అండి. సో ఇది చూసినట్లయితే గెస్ట్ బెడ్రూమ్. అవుటర్స్ ఎవరైనా వచ్చినట్లయితే ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, సడన్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయొచ్చండి. సో అసోసియేషన్ ఉంటుంది. అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ముందుగా నోట్ చేసుకొని అందులో రూమ్స్ బుక్ చేసుకోవచ్చండి. గెస్ట్ బెడ్రూమ్స్ అండి. సో ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మల్టీపర్పస్ హాల్ అండి. ఏదైనా కమ్యూనిటీ మీటింగ్స్ ఉన్నట్లయితే ఇందులో మీట్ అవ్వచ్చు. సో ఇది కమ్యూనిటీ హాల్. సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేశారు. సో సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు. సో ఇది ఒక బ్లాక్. ఆల్రెడీ టోటల్ అంతా ఆక్యుపై అయిపోయిందండి. జస్ట్ రీసేల్ ఫ్లాట్స్ కానీ కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి. ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ప్రైస్ నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్గా సైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ చూసేసి దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్ బుక్ చేసుకుంటారు అండ్ ఆల్సో రెడీ టు మూవ్లో ఉన్న ఈ ఫ్లాట్స్ బుక్ చేసుకుంటారు అనేది మీ ఓన్ డెసిజన్ అండి. సో ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్స్ అండి, బ్యాంక్వెట్ హాల్స్. బోత్ సైడ్స్ బ్యాంక్వెట్ హాల్స్ అండ్ రెస్ట్ రూమ్స్ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ బ్యాంక్వెట్ హాల్స్ ఉంటుంది. 2 బ్యాంక్వెట్ హాల్స్, కమ్యూనిటీ హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్, డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో గ్రౌండ్ ఫ్లోర్లో సీటింగ్ కూడా ఉంటుంది. సో ఇటువైపు ఇంకో కమ్యూనిటీ మన బ్యాంక్వెట్ హాల్ అండి. సో చూడవచ్చు, కమ్యూనిటీ హాల్ సపరేట్ ఉంటుంది, 2 బ్యాంక్వెట్ హాల్ సపరేట్. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. 4 బ్లాక్స్ ఉంటుంది, ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. చూసినట్లయితే ఫస్ట్ బ్లాక్ చూడొచ్చు, 4 టవర్స్. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అండి. సో